ఈరోజు మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఏదైనా న్యాచురల్‌గా గానీ, ఐయుఐ, ఐవీఎఫ్ ఇలా ఏ రకంగా అయినా ట్రై చేస్తున్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఎటువంటి లైఫ్ స్టైల్ గానీ, అలాంటివి పాటించాలి అనేది చెప్దాము. హాయ్ వ్యూవర్స్. నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 క్లినిక్, తిరుపతి బ్రాంచ్. జనరల్‌గా ఫుడ్ ఏంటంటే దేనికైనా సరే అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కానీ దేనికైనా సరే జనరల్‌గా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. దాంతో పాటు న్యాచురల్ ఫ్రెష్‌లీ అవైలబుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేటివి తీసుకోవాలి. అంతేగాని మనకి ఇక్కడ న్యాచురల్‌గా ఇండియాలో అవైలబుల్ అయ్యే ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇంపోర్టెడ్‌వి స్ట్రాబెర్రీస్ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. కాకపోతే అవి ఇంపోర్ట్ చేసేటప్పుడు వాటిల్లో ఎక్కువగా స్టోరేజ్ ప్రిజర్వేటివ్ ఐటమ్స్ ఎక్కువుంటాయన్నమాట. సో, మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో ఏంటంటే మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ క్వాంటిటీ ఎక్కువుంటుంది. సో, మనకి ఎగ్ క్వాలిటీ గానీ, స్పెర్మ్ క్వాలిటీస్ గానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్. అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు. ఏదైనా కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. ప్లస్ డైలీ బ్యాలెన్స్‌డ్ మీల్ లాగా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్. వెజిటేరియన్స్ అయితే పల్సెస్, వేరియస్ అంటే పీస్ అట్లాంటి వాటిల్లో ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ అయినా తీసుకోవచ్చు. రెడ్ మీట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ డైలీ మోడరేట్ ఎక్సర్‌సైజ్ అంటే ఒక 30 మినిట్స్ డైలీ ఎక్సర్‌సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్లస్ స్లీప్ ప్యాటర్న్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్లీప్ ప్యాటర్న్ అనేది చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. నైట్ టైమ్ నిద్రపోవడం, మార్నింగ్ లేవడం ఇలా స్లీప్ ప్యాటర్న్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవాలి. నెక్స్ట్ స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. థాంక్ యూ.